రవలి రవలి ఓవా ఇంతంత బూ వేసుకరా. వేసుకొస్తా నాగు రా. ఏమయ్యా నాకెవరు లేరని నన్ను ఏరుకోరి లగ్గం చేసుకున్నావు. నన్ను ఎప్పుడు ఇచ్చిపెట్టా అని నాకు మాటి. పిచ్చిదానా, నిన్ను ఏరుకోరు చేసుకున్నది ఇడిచిపెట్టదందుకు కాదే, నా పానం మీద నిన్ను ఇడిచిపెట్టా. ఒకవేళ అదే జరిగితే నా పానం పోవాలి. చూడయ్యా, మనం నిండు నూరేళ్ళు చల్లగా బతుకుతాం. నీ నీడలో నా బతుకు నిండు పున్నమి లెక్కుంటుంది. ఏంది శంకరయ్య, ఎందుకు ఎడతాను? నువ్వు అన్నం తినిపిస్తా అంటే మా అమ్మ యాదకొచ్చిందే. అమ్మ లెక్క చూసుకునే భార్య దొరికిందని ఏడుపడుతుంది. చూడయ్యా, నేను మీ అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటా, కానీ మీ అమ్మ అంత ప్రేమ నేను వంచలేను. అమ్మ ప్రేమ ఆ బ్రహ్మదేవుని కూడా అర్థం కాదు. రవలి, బ్రహ్మ రాసిన రాతల మనకు పిల్లలు పుట్టే భాగ్యం లేదే. మనకు పిల్లలు అవుతలేరని నువ్వు నారాధపడక. నా పిల్లలు లేరని ఎవరు చెప్పారయ్యా? నీ ప్రేమని నాకు ఆడపిల్ల, నీ ధైర్యమైన కొడుకు, నాకు నువ్వు తోడుంటే చాలయ్యా. రవలి, ఆడజన్మ ఎత్తినాక ప్రతి ఆడదానికి అమ్మ కావాలని కోరుకుంటుంది, కానీ మనకు ఆ దేవుడు దాచిపెట్టది. ఏడోకయ్యా, ఏదేమైనా నీ తోడు నాకుంటే చాలు. రవలి, నీకు తోబుట్టోళ్ళు ఎవ్వరు లేకుండా మీ పెద్దనాన్న బిడ్డ, మీ పెద్దనాన్న కొడుకు దగ్గరికి తిత్తలేరనే కానీ నువ్వు బాధపడేది. వాళ్ళకు భూములు జాగాలు కావాలి బావా, నేను అద్దు. మా పెద్దనాన్న మా నాన్న వాళ్ళని చనిపోయిండని మా అక్క మా అన్న నాకు దూరంగా ఉన్నారు బావా. రవలి, అసలు మీ పెద్దనాయన ఎట్లా చనిపోయిండే? మా చిన్న తాత కొడుకులు ఏదో భూమి విషయంలో మా పెద్దనాన్న చంపిర్రు. అదే టైంకి మా నాన్న అక్కడికి వేయడు. మా పెద్దనాన్న శవం దగ్గర మా నాన్నని చూసి ఊరి జనం అంతా మా నాన్ననే చంపిండు అనుకొని మా నాన్నను ఊళ్ళకెళ్ళారు మీరు. గా అబద్ధాన్ని మా అక్క మా అన్న నిజమే అనుకొని నన్ను దూరం కొట్టిర్రు. మరి మీ నాన్న ఎట్లా చనిపోయిండే? అన్నం చంపిండని నింద మా నాన్న మీద పడే వరకు కుమిలి కుమిలి చనిపోయాడు. కప్పటి సంది నేను అనాథనైనా. రవలి, నేనుండగా నువ్వు అన్నది ఎందుకైతేవే? వాళ్ళు తప్పు తెలుసుకొని నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. నువ్వు బాధపడకే, అన్నం తిను, నేను బాయి రాక పోయేస్తా, సరేనా? బాధపడకు, తినవ్వా, నేను పోయేస్తా, తిను. అక్క ఇప్పుడే వస్తున్నావానే? మంచిగా ఇట్లా పోతాం కదా అక్క. రావే కూర్చో. మీ ఇంటికి కూర్చోడానికి రాలేదా తమ్మి? నాయనని చంపినా పగలు పంచుకోవడానికి వచ్చినా. అక్క, ఆడదానికి నీకే గంత రక్తం మసులుతే మొగోణ్ణి నాకెంత మసలే? సమయం కోసం చూస్తానా? సమయం రాదురా తమ్మి, మనమే కల్పించుకోవాలి. ఒక్కింట్లో వైరం అంత ఈజీగా తెగేది కాదు. మరి ఏం చేద్దామే అక్క? పగని పగతోని కొడితే శత్రుత్వం పెరుగుతుంది. అదే పగని ప్రేమతో కొడితే పగ గెలుస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతలేదు అక్క. సరే అక్క, అట్లయితే ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తా. మాట్లాడేది మా బామ్మర్దేనా?
నీ బామ్మదినే బావా. ఇన్ని రోజులకు యాదికొచ్చిన మానవి మీ చెల్లె మీకోసం 7 రోజు లేదు. బావా మమ్మల్ని క్షమించే, మేము మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, చెల్లెను దూరం చేసుకున్నాం. గట్లా అనుకోకూడదు. ఎన్నైనా మీ చెల్లె కొట్టిన తిట్టిన మీ రక్తమే కదా. బావా గా రక్త సంబంధం కొట్టుకొని మేము మీకు ఫోన్ చేసినాం. ఇగో అక్క మాట్లాడుతుందట. మరిది చెల్లని తీసుకొని నన్ను ఇంటికి రండి. జరిగింది ఏది మనసులో పెట్టుకోకండి. సరే వదినే. బావా రారి. తమ్మి రాంగానే చంపొద్దురా, విలువలు తెలవాలే. గట్లనే అక్క. రవలి, ఓ రవలి, ఒకసారి బయటికి రావే. రవలి రావే. ఆగు, ఏమైంది గట్ల ముసవత్తాను? ఏమైంది? మీ అక్క మీ అన్న ఫోన్ చేసిరే. ఏంది? మా అక్కను మా అన్న ఫోన్ చేసిర్రా? చేసిరే. ఇన్ని రోజులు మా చెల్లెని మేము అపార్థం చేసుకొని దూరం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు బావా. ఇయ్యాలనే మా చెల్లెని తీసుకొని మా ఇంటికి రా అని ఫోన్ చేసిండే మీ అక్క మీ అన్న. రవలి రక్త సంబంధం కదా, పోతే దొరకదే. పోదాంపా. పోదమ్మా. విడిపోయిన బంధాన్ని పగతోని గలుపుకుంటాను. గదే పగతోని ఆలుమ వాళ్ళిద్దరిని విడగొట్టాలి. గట్లే తమ్మి. అక్క అక్క దాబా అక్క. కూసో. చెల్లె ఏడవకు చెల్లె, అసలు విషయం తెలియక నిన్ను దూరం చేసుకున్నావు. మమ్మల్ని క్షమించు. నన్ను క్షమించు చెల్లె. చెల్లె ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా మన రక్త సంబంధం ఒకటేనే. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు చెల్లె. అక్క అట్లా అనద్దక్క, అయింది అయిపోయింది. ఇప్పటి నుంచి అందరం కలిసి ఉందాం. ఇంకేంది, అన్న అక్క చెల్లెలు కలిసిరు కదా. వదినే మీరు లోపలికి పోరి. బామ్మది కూర్చో. బావా మమ్మల్ని క్షమించు రే. మాకు తెలియక చెల్లెని ఇన్ని రోజులు బట్టి దూరం పెట్టినావు. మమ్మల్ని క్షమించు బావా, మమ్మల్ని క్షమించు. ఏం సంగతే బా? ఏం చెప్పాలి బామ్మది, తెల్లారు లేసుడుతోటే మీ చెల్లె మీ గురించే చెప్పేది తెలుసా. దానికి పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా మీ గురించే ఏడ్చుకుంటూ ఇంటుంటుంది. కానీ ఆ రోజు ఒక్క పుష్ప కూడా నోట్లో పెట్టుకోకూడదు. మా చెల్లెంటే మాకు కూడా పానం బావా. కాకపోతే రోజులు అట్లా వచ్చినాయి, ఏం చేస్తాం. మా చెల్లె బంగారం బావా. ఏమైంది బామ్మది, ఇక పెళ్లి చేసుకోవా? ఏ మా చేసుకుంటా బావా, ఏమన్నా పొల్లుంటే చూడు రాదు. ఇన్ని రోజులంటే మనం మాటలు లేవు కాదు, ఇప్పుడు కలిసినాయి కదా. నీకు మంచి పిల్లనే చూస్తుంది. చూడురు బావా, నీకు మా చెల్లెకు నచ్చనే చేసుకుంటా. ఎవ్వరు చూసినా చేసుకోండి బావా. అయితాం కానీ ఇన్ని రోజులకు మాటలు కలిసే తలలో పోయి కలిసేద్దాం పరాదు. బాబాయ్ పోదాంపా. చెల్లె పోతారా? ఇగో పోతాను కానీ అడ్డే ఉండవు, తొందరరా. చెప్పనంత. అక్క బావ నువ్వు తాళ్ళలో తీసుకుపోతానా? చెల్లె చెల్లె నీకు లగ్గమై ఎన్ని సంవత్సరాలు అయిందే? 15 ఏళ్ళు అయిందక్క. 15 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టట్లేరంటే నీ మొగుడికి. అక్క ఏం మాట్లాడతాను? మాట్లాడదేముంది చెల్లె, 15 సంవత్సరాలైనా మా చెల్లెలు పిల్లలు పుట్టట్లేదంటే నాకు బాధ ఉండదా? మంది పిల్లల్ని ఎంత రోజులు ఉంటారు చెల్లె?
ఏం చేయమంటావు అక్క? ఆ దేవుడు నాకు ఆ భాగ్యాన్ని ఇయ్యలేదు. భగవంతుడు ఇచ్చిండే, నీ మొగడే ఉత్తదే. నీ మొగడికి నీకంటే ముందే లగ్గమైందే. పిల్లలు పుట్టట్లేరని మొదటి పిల్లలు వదిలేసిపోయింది. గందుకే ఆయన ఏరుకొని నిన్ను చేసుకున్నాడు. నీ మొగుడు పచ్చి తాగబోతే ఇవన్నీ విషయాలు నాకు తెలిసినాక నీ బతుకు ఆగబోద్దని ఫోన్ చేసి రమ్మన్నావు. ఇప్పుడే ఎడితే ఏం లాభమే? ఇకనైనా మారు, మాతోనే ఉండు. నీ మొగుడిని పంపి. ఏ రావులే, మన ఇంటి వాళ్ళ రావే. రావంటే అక్క జిల్లాలు ముఖం చూసుకుంటారేదే. ఏ పోదాం రావే. బా నేను దండం పెడతాను. రేపు పొద్దుల పొద్దు రావురే. అవ్వా నువ్వే నాకెదురు చెప్తావు రా. అయ్యో అన్న, నువ్వు అసలు మనిషివేనా? మానని ఎందుకంటే కింద పడేసినావు? నీకు తాపదేశం మానుకోవా? చెల్లె పోనీ తీరా ఏమనకు బాగును. ఏంది మోని తీయా అన్న? నువ్వు కింద పడ్డావు, నీకు దెబ్బలు తగులుంటే ఎట్లున్నావు? రావులే, నేను కావన్నా దొబ్బలేదే, ఇట్లా అన్నా. అయినా నువ్వు రెండో పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసినావు. నువ్వేం మాట్లాడుతున్నావే? నాకేం అర్థమైతే లేదు. నేను రెండో పెళ్లి చేసుకున్నానా? అవును, నీ మొక్క చూడాలంటే అసహ్యం వేస్తుంది నాకు. అసలు ఇక్కడ నుంచి నడువు. అది కాదు. నిన్ను ఏరుకోని పెళ్లి చేసుకున్నా, నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతా, ఖచ్చితంగా నమ్ముతా. నీ మొక్కని చూడబోతే ఎడతలేదు. నా ఇక్కడ నుంచి ఇగో, ఇంకోసారి ఇంటి మొక్క నచ్చినావు అనుకో, నా మీద ఒట్టే చెప్తున్నా. రవలి, అసలు ఏం మాట్లాడతానవే? నన్ను గల్లబట్టి బయటికి నూకేసినావు. రవలి, రవలి.
శంకరన్న ఏమైందా గిట్లయినా ఏమైందే నీకు వదిన ఎక్కడుంది వదిన ఏమంటున్నాను నాకేం అర్థమైతే నువ్వు అనేది ఏంటిదే మా బట్టలు పిండకుండా నీ బట్టలు పిండుతున్నా రక్త సంబంధం అని నమ్మేస్తే వాళ్ళని ఇంత మోసం చేస్తారా కలిసిమెలిసి ఉండే ఆలుమగలను విడదీసి ఆయనను పిచ్చోని చేసి ఆమెను మీ ఇంత పని మనిషిని చేసుకుంటారా మీ అసౌండ్ చేయబట్టే సమాజంలో కలిసిమెలిసి ఉండే ఆలుమగలు విడిపోతుర్రు ఛీ మీదో బతుక అన్న వదిలే పారి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలంగాణ పల్లె చిత్రాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.